తమిళనాడులోని ఫాక్స్కాన్ కర్మాగారంలో పెళ్లైన మహిళలకు ఉద్యోగాల తిరస్కరణపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం స్పష్టం చేసింది. యాపిల్ ఉత్పత్తుల్ని అసెంబుల్ చేసే ఫాక్స్కాన్ వివాహిత స్త్రీలకు ఉద్యోగాలను తిరస్కరిస్తోందని రాయిటర్స్ మీడియా సంస్థ ప్రచురించింది. పెళ్లైన స్త్రీల రిక్రూట్ను మినహాయించిందని, కుటుంబ విధులు, గర్భం వంటి కారణాలతో ఎక్కువ మంది రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. 2023-24లో ఈ వివక్ష విధానాలు జరిగినట్లు పేర్కొంది. దీనిపై స్పందించిన కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ స్త్రీ పురుష కార్మికుల నియామకంలో వివక్ష ఉండకూడదని 1976 సమాన వేతన చట్టం నిర్దేశిస్తుందని ప్రకటన విడుదల చేసింది. వెంటనే నివేదిక సమర్పించాలని తమిళనాడు చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ అంశంపై ఫాక్స్కాన్ స్పందించింది. తమ కొత్త ఉద్యోగుల్లో 25% మంది వివాహిత స్త్రీలేనని తెలిపింది. భద్రతా ప్రోటోకాల్ ప్రకారం తమ సిబ్బంది ఏ విధమైన లోహ ఆభరణాలు ధరించవద్దని వివరించింది. సంస్థలో ఉద్యోగం దక్కించుకోలేకపోయిన వ్యక్తులే ఈ ఆరోపణలు చేసి ఉండొచ్చని పేర్కొంది. ఇటువంటి మీడియా నివేదికలు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ తయారీ రంగాన్ని దెబ్బతీస్తున్నాయని వివరించింది.